సో హలో మామ, వెల్కమ్ టు తెలుగుడు వ్లాగ్స్. అసలు ఈ పార్టీ గోలేంది, బంగ్లాదేశ్ గోలేంది అని అంటే యాక్చువల్లీ ఇవన్నీ ఈ పాకిస్తాన్ గొడవలు, ఈ బంగ్లాదేశ్ గొడవలు మొత్తం స్టార్ట్ అయింది ఒక్క గాంధీ కుటుంబంతో అన్నమాట. సో కాంగ్రెస్ పార్టీతోటి స్టార్ట్ అయింది కాబట్టి ఏంటంటే దానివల్ల ఈ యుద్ధాలు మొత్తం అన్నిటికీ కారణం అదే అన్నమాట. ఇప్పుడు జరుగుతున్న ప్రతిదానికి కారణం ఈ గాంధీ ముసలోడు. సో ఏంటంటే 15 అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ అనేది 15 ఓట్స్ ఉండే, మొత్తం 15 ఓట్లల్లో. అయితే ఈ నెహ్రూకి ఇంకా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇద్దరికి ఎవరికి ఎక్కువ ఓటు వస్తే వాళ్ళని ప్రైమ్ మినిస్టర్ చేద్దామని అనుకుర్రు. సో ఏమైంది మ్యాటరు, 12 ఓట్లు మన సర్దార్ వల్లభాయ్ పటేల్కి వచ్చింది, మిగతా 3 ఓట్లు నోటా, అంటే ఎవరికి కాదు. సో దీన్ని బట్టి గెలిచింది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదా. ఈ నెహ్రూ ఏంటంటే గాంధీ కుటుంబం ఇలాది సోది. సో ఈ గాంధీ ముసలోడు వచ్చి ఏం చేసిండు, ఈ ముసలోడు వచ్చి పటేల్ని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని కొన్ని ఏంటంటే ఏవేవో మాటలు చెప్పి మాయలు చెప్పి నువ్వు నామినేషన్ వాపస్ తీసుకోలేకపోతే నువ్వు వద్దని చెప్పేసి నెహ్రూకి ఇచ్చేసేయి అన్నట్టు లెటర్ చూపించి ఇస్తే, సరే మన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏంటంటే సరే అనుకుంటు, వీళ్ళ చేసే పనులు ఎట్లుంటే వాళ్ళకేం తెలుసు. సో ఆయన సరే అని చెప్పి మంచి మనసుతో ఒప్పుకుండు. ఏమైంది, అప్పటి నుంచి ఈ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు ఓన్లీ ముస్లింని సపోర్ట్ చేయడం కానీ వాళ్ళ మతాన్ని పెంచుకుందాం అన్నట్టు ఇంకా తినడము తప్ప దేశానికి చేసింది ఏం లేదు. మోడీ వచ్చినప్పటి నుంచి దేశం అనేది చాలా అభివృద్ధి చెందింది, చాలా చేంజ్ అయింది. అండ్ మన హిందూ వాళ్ళు ఉన్నారంటే కారణం మోడీ. ఇంకా మనకి ఏ గొడవ లేకుండా మన ప్రపంచం ఏంది, మన ఇండియా ఎంత ప్రశాంతంగా ఉందంటే కారణం మోడీ లేకపోతే ఈ పాటికి అల్లకల్లోలం. మీరు నా వీడియో చూసేటోళ్ళు కాదు, నేను మీకు ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేటోని కాదు, గొడవలే ఎప్పుడో ఎక్కడో చచ్చిపోతున్నాయి మనం. సో అంత డేంజర్ అన్నమాట ఆ ఫ్యామిలీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకండి అని చెప్తారు. ఇక్కడ మన తెలంగాణ, ఆంధ్రాలో ఏంటంటే మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కానీ తెలియదు కదా, చాలామందికి తెలియదు. ఏంటంటే మనకి ఏంటంటే మంచి చేస్తామని చెప్తే ఆ పథకాలు చెప్పేస్తే ఇది చేస్తాం అది చేస్తామని చెప్తే ఆ నోరు తెరుచుకొని ఆశతోటి ఉరుకుతాం వాళ్ళ వైపే. అది వాళ్ళు గ్రిప్ వాళ్ళకి. అది ఏంటంటే కులాల వాళ్ళ డిఫరెంట్ కులాల వారిని, మతాల వారిని డిఫరెన్షియేట్ చేసి వాళ్ళని విడగొట్టి వాళ్ళ మధ్యలో పుల్లలు పెట్టి ఆగం చేయాలని చెప్పి వీళ్ళ ఉద్దేశం అన్నమాట. సో మన తెలంగాణ ఇట్లా బాగా నడుస్తాయి ఇవన్నీ. మెల్లమెల్లగా అవి కూడా స్టార్ట్ అవుతాయి. ఈ రాహుల్ గాంధీ, ఈ గాంధీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇదే బాపతి, ఇదే సోపతి వాళ్ళది. ఎప్పుడు నాశనం చేద్దాం, ఎప్పుడు సంపదాం వెళ్ళని, ఎప్పుడు మన రాజ్యం వస్తే ఎప్పుడు వెళ్దాం అన్నట్టు చెప్తలేరా. ఇప్పుడు మా రాజ్యం వచ్చినప్పుడు చూపిస్తాం. ఓవైసీ కూడా చెప్తుండు ఏంది, మా ప్రభుత్వం రాదా, మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఊరికిస్తాం, హిందూ వాళ్ళు ఊరకడానికి గల్లీలు కూడా సరిపోవు అని అంటుండు కదా. ఎందుకంటే ఇందుకే కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి విర్రవీగుతురు చాలామంది. సో తెలంగాణలో అది వెళ్ళిపోతే అందుకే మాకు హిందూ రాష్ట్రం కావాలి, సెక్యులరిజం వద్దు అని ఎందుకంటారు అంటే బొంగు భోషారం సెక్యులరిజం అని చెప్పి ఉన్న దేశాన్ని 2 భాగాలు ఆనికి ఈయనకి ఇచ్చేసారు. ఇద్దరేమో కూర్చుతురు వెనకాల నుంచి, ఫోన్లా బచ్చగాలని అనుకున్నా సరే గెలుకుతానే ఉన్నారు, మన హిందూ వాళ్ళని చంపుతానే ఉన్నారు. మనం సెక్యులరిజం అని చెప్పి మా కంట్రీ అట్లా కాదు, శాంతియుతమైన కంట్రీ, అది ఇది అని సొల్లు చెప్పేసి ఉన్న దేశాన్ని ఆగం చేసుకుంటున్నాము. సో ఓటేసేటప్పుడు ఆలోచించండి. బీజేపీని గెలిపిస్తే మన ధర్మం గెలుస్తుంది, మన ధర్మం గెలిచి మన హిందూ వాళ్ళు కూడా గెలుస్తారు. మన హక్కులు మనకుంటే మన రాష్ట్రంలో, మన దేశంలో మనం దర్జాగా ఉండొచ్చు. డెవలప్మెంట్ అంటావా, మొత్తం బీజేపీ రాని డెవలప్మెంట్ ఎందుకు అవ్వదు రా బాయ్. డెవలప్మెంట్ అవుతుంది, 100% అవుతుంది, ఎందుకు అవ్వదు? ఇవన్నీ సొల్లు మొత్తం వెళ్ళిపోతే డెవలప్మెంట్ ఎందుకు అవ్వదు?
100% అవుతుంది, వస్తుంది, ఆదాయం వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు వేరే పార్టీలకు వస్తలేవా? వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వస్తలేవా? వాళ్ళ జోబుల నుంచి ఇవ్వడు. మన మన డబ్బులే మనకు వస్తాయి, మన డబ్బులే మనకి ఉపయోగిస్తారు అంతే. జిఎస్టీది తీసుకొని ఆ పార్టీకి డబ్బులు ఈ పార్టీకి డబ్బులు లేవంటే ఎందుకు? ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో డెవలప్మెంట్ లేదా? అవుతున్నాయి డెవలప్మెంట్, ఇక్కడ కూడా అవుతుంది, టైం తీసుకుంటుంది. ఆ పార్టీ ఎప్పుడు మన తెలంగాణలో ఎప్పుడు రాలే కాబట్టి రాగానే వెంటనే అయిపోవాలంటే అయిపోదు. స్టవ్ మీద అన్నం పెట్టి నాకు ఇప్పుడే ఉడికిపోవాలి తినేస్తానంటే ఉడకదు, టైం పడుతుంది. అట్లా ఉంటుంది అన్నమాట. ఏ పార్టీ వచ్చినా కొత్తగా వచ్చినప్పుడు డెవలప్ అవ్వాలంటే టైం తీసుకుంటుంది. బీజేపీ వస్తే పక్కా డెవలప్ చేస్తుంది, అన్ని రకాలుగా మనకి సపోర్ట్ ఉంటుంది. సో అది చూసుకొని నెక్స్ట్ టైం ఓటేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. మోడీ ఉన్నాడు కాబట్టి బతుకుతున్నాము, నిజం, ఇది ఫ్యాక్ట్. సో అదన్నమాట. ఇది దీని వెనకాల ఉన్న కుట్ర రహస్యాలు ఇంకా చాలా ఉన్నాయి, కానీ సింపుల్గా మీకు అర్థం అవ్వడానికి ఇందే చెప్తున్నా. ఓకే, మరి అన్నం ఉడుకుతుంది, తినేసి పండుకుంటా. గుడ్ నైట్, లవ్ యూ, బాయ్ బాయ్, రేపు కలుద్దాం.